వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం. చాలా కాలం తర్వాత దొంతి లక్ష్మీనారాయణ గారు, వారు ఇప్పుడు అడ్వకేట్ కూడా. వారు ఇప్పుడు అడ్వకేట్గా వారి విశ్వరూపం ఈరోజు అంశంపై చూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారు కన్వీనర్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం. సో వారు నీటిపారుదల శాఖలో అనుభవజ్ఞులు. కాళేశ్వరం తర్వాత గోదావరి మీద, కృష్ణ మీద జరిగిన అవినీతిని బయట పెట్టడంలో అప్పుడు మిడ్ డే పాలిటిక్స్ స్నేహ టీవీ నుంచి మొదలు పెట్టుకొని డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ వరకు వారు ముందున్నారు. మంచి అతిథులు. ఈ రోజు కూడా వారు ఇప్పుడు చూపిస్తా ఉన్నారు మీకు. కృష్ణా నది, మనం ఆ రోజే అన్నాం కృష్ణా నది ఎడారి అయ్యిందా, దక్షిణ తెలంగాణ ఎడారి అని. మే 10, 2020 ఇంకా మొత్తానికి కోవిడ్-19 లాక్డౌన్ లో పరిస్థితుల్లో వారితో మేము చేసి ఆ రోజు మేము ఇచ్చిన టర్మ్ సౌత్ తెలంగాణ డెజర్ట్. అది ముమ్మాటికి నిజమని నిరూపించుకుంటూనే దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతున్న వేళనే కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి బయటికి రావడం, దానిపై మనం షోస్ చేయడం, మళ్ళీ కాళేశ్వరం లాంటి పరిస్థితియే కృష్ణా నది పైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కట్టాల్సినటువంటి, అంటే రిటైనింగ్ వాల్ అంటాం, సుంకేశుల ఆ గోడ కూలిపోవడం, ద వాల్ కమింగ్ డౌన్, రిటైనింగ్ వాల్ సుంకేశుల ఈజ్ అనదర్ రోడ్ టు కరప్షన్ ఆన్ కృష్ణా టు కాళేశ్వరం మీద, గోదావరి మీద చూసినటువంటి అవినీతి. ఇక్కడ కృష్ణా పంపులు, మోటార్లు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆల్రెడీ మనం బయటికి పెట్టినాం. దాన్ని ఇంకా జాతీయ హోదా అదే విధంగా రావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోరుకుంటున్న వేళనే అదొక షో చేసేది ఉంది లక్ష్మీనారాయణ గారితోన. ఆ కుండ నుంచి ఎట్లా తీసుకొస్తారు అనేది, ఆ కుండ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇదే ప్రాంతానికి చెందినవాడు. ఆ అంశాన్ని మేము లేవనెత్తే లోపుగానే నాగార్జున సాగర్ దగ్గర సుంకేశుల గోడ కూలిపోవడం ఎవరి తప్పిదం, దీనివల్ల ప్రమాదం ఏంది, ఇది బిఎస్ఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతి వల్ల వచ్చిందా, పులిచింతల రక్తం ఏర్లై పారుతుందని చెప్పిన అప్పటి బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పులిచింతల కట్టించిండు. భద్రాచలం గోదావరి మీద 3 పంచాయతీలు వాళ్ళకి అప్పచెప్పిండు. సాక్షాత్ భద్రాద్రి రాముడే ముంపుకు గురైతున్న వేళ పులిచింతలు అక్కడికి పోయిన తర్వాత అసలు ఈ పాపం ఎవరిది, ఇదంతా ప్రజా డబ్బు ప్రజలకు వినియోగించుకోవడానికి కావాలా, అది కూడా వర్షాకాలం. ఈ వర్షాకాలంలో డ్యాములో నీరు నిల్వ ఉంటే సాగునీటికి ఎక్కువ వాడతాం, తాగునీటికి సంవత్సరాంతం వాడినా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సాగునీటికి వాడేటువంటి నీరు నిజంగా కాళేశ్వరం గోదావరి పాలైందని అంటుంటే అక్కడ వేరే ఎద్దవా చేస్తా ఉన్నారు. లాస్ట్కు కృష్ణా నది నాగార్జున సాగర్ పరిస్థితి కూడా అదేనా సార్? లక్ష్మీనారాయణ గారు, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు మనము సుంకిశాల అంటారు దాన్ని. సుంకేశ్ల అంటే అది మళ్ళీ కర్నూలు జిల్లాలో ఆనకట్ట అయితే సుంకిశాల. ఇది ఈ సుంకిశాల అనేది ఇది ప్లేసు, అంటే వాటర్ టేకింగ్ సోర్స్ ప్లేస్. ఇది నాగార్జున సాగర్ లో ఇక్కడ విలేజ్ ఉంటుంది, అక్కడ సుంకిశాల అనేది. అక్కడికి వెళ్ళి వాటర్ సోర్స్ తీసుకోవాలి. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి, సాగర్ నుంచి నీళ్లు తీసుకునే పాయింట్ను సుంకిశాల అంటారు దాన్ని. అయితే ఈ సుంకిశాల అనేది మనకు తెలంగాణ రాకముందే కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, 3 ఫేజ్లలో నీళ్లు సిటీ వాటర్ దాహర్తి తీర్చడానికి కృష్ణా వాటర్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది 3 ఫేజ్లలో తెలంగాణ రాకముందే. ఈవెన్ అప్పుడు ఏంటంటే జైపాల్ రెడ్డి గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండే, ఆయన పీరియడ్లో కూడా ఈ 3rd ఫేజ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంలో అయితే తెలంగాణ రాకముందే కృష్ణా వాటర్ హైదరాబాద్ త్రాగునీటికి, హైదరాబాద్ సిటీ వాటర్ కు దాదాపు ఇప్పుడు సగం సిటీని అది ఆదుకుంటుంది 3 ఫేజ్ ద్వారా. అయితే ఈ కృష్ణా వాటర్ మొత్తం పైప్ లైన్లు కంప్లీట్ అయ్యి తర్వాత అక్కడ ఏంటంటే సోర్స్ పాయింట్ కాడ ఒక క్వశ్చన్ వచ్చింది. సోర్స్ పాయింట్ అప్పటికే ఏమైందంటే ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి ప్రాజెక్టు 4 పంపులు ఆల్రెడీ తయారైనాయి దీని సమీపం పుట్టంగండి దగ్గర. అంటే ఆ ఏఎంఆర్పి పంపులు ఎస్ఎల్బిసి కెనాల్ కొరకు 4 పంపులు తయారైనాయి. తయారైన తర్వాత ఈ సమస్య ఏమొచ్చిందంటే
పంపులు ఎట్లాగో తయారైనాయి కదా, ఎస్ఎల్బిస్ కెనాల్ సిటీ వాటర్ కనెక్ట్ చేయొచ్చు, సిటీకి ఇప్పుడు ఈ 3 ఫేజ్లకు కృష్ణా ఫేజ్ 1 కనెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంలో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎస్ఎల్బిస్ మీద అంటే శ్రీశైలం ఎడబట్టుకుని ఇరిగేషన్ కు ఇవ్వాల్సిన నీళ్ళ నుంచి 4 పంపుల నుంచి 1 పంపు నీళ్లు ఈ హైదరాబాద్ వాటర్ సప్లై కృష్ణా వాటర్ ఫేజ్ 1 ఫేజ్ 3 అందించడం జరుగుతుంది. అందించడం జరిగిన తర్వాత 2005 నుంచి కూడా అందించడం జరుగుతుంది. అయితే దీని ఓన్ సోర్స్ అనేది సుంకిశాల 3 ఫేజ్లకు. ఇక్కడ ఏమైందో అందించున్న క్రమంలో ఒక 15-20 ఏళ్ల నుంచి మనకు ఒక సమ్మర్ లో ఒక సమస్య వస్తుంది. ఏంటంటే ఈ నాగార్జున సారు పూర్తి స్థాయి 509 అడుగులు అయితే కనీస స్థాయి 510. అయితే 510 కిందికి నీళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే నీళ్లు అందుతలేవు కెనాల్లో. కెనాల్ అందనప్పుడు ఏం చేస్తామంటే ఎవ్రీ సమ్మర్ లో వీళ్ళు హైదరాబాద్ మెట్రో వాళ్ళు ఇన్సైడ్ పంపింగ్ చేస్తారు రిజర్వాయర్ లో, మళ్ళీ లోపలికి పోయి ఎవ్రీ టైం ఇన్సైడ్ పంపింగ్ చేసి మళ్ళా ఇక్కడ ఇందులో పోయడం, ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఈ 3 ఫేజ్లకు అందియడం అనేది ఈ కృష్ణా వాటర్ కు అందియడం అనేది జరుగుతుంది. అది ఇన్సైడ్ పంపింగ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రభుత్వం జరుగుతుంది. అంటే లెవెల్ డౌన్ అయినప్పుడు నాగార్జున సార్లు అనేది మనకు అది వరము, ఎప్పటికీ 120 టీఎంసీల డెడ్ స్టోరేజ్ వాటర్ ఉంటుంది అక్కడ నాగార్జున సార్లో. అయితే ఈ 3 ఫేజ్ ద్వారా నీళ్లు మన కృష్ణా వాటర్ కు ఫేజ్ కు 5.5 టీఎంసీ చొప్పున 16.5 టీఎంసీలు మనకు సిటీ వాటర్ ఇస్తారు. సిటీకి ఇప్పుడు ఉన్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ మొత్తం సిటీ వాటర్ లో కొని హిమాయత్ సాగర్ అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా సిటీ వాటర్ కు ఇప్పుడున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ 35 టీఎంసీలు. 35 టీఎంసీలు అంటే టీఎంసీలలో 35 టీఎంసీలు. వీళ్ళు హైదరాబాద్ మెట్రో వాటర్ వాళ్ళ లాంగ్వేజ్ లో 602 ఎంజీడీలు అంటారు. అంటే ఇప్పుడు ఇన్స్టాల్ కెపాసిటీ 602 ఎంజీడీలు ఉంది సిటీకి ఇప్పుడు. అంటే టోటల్ గా సోర్స్ అవైలబుల్ ఫర్ సిటీ వాటర్ కు 602 ఎంజీడీలు. ఈ 602 ఎంజీడీలలో 1920 ఉస్మాన్ సాగర్ టేకప్ చేసిర్రు సిటీ వాటర్ కొరకు. అంటే ఫ్లడ్ కంట్రోల్ అండ్ సిటీ వాటర్ కొరకు ఉస్మాన్ సాగర్ కట్టడం జరిగింది. అంటే దాన్ని గండిపేట చెరువు అంటారు. గండిపేట నీళ్ళు తాగిన వాళ్ళ పరిస్థితి ఏందనేది మీరు చెప్పవలసిన పని లేదు. అయితే అక్కడ నుంచి ఒక 25 ఎంజీడీలు వస్తాయి. తర్వాత హిమాయత్ సాగర్ అది కూడా 1927 లో కట్టిండ్రు సిటీ వాటర్ సప్లై అండ్ ఫ్లడ్ కంట్రోల్ కొరకు. 1927 లో దాని నుంచి ఒక 15 ఎంజీడీలు వస్తాయి. తర్వాత ఒక్క ఎంజీడీలు ఎన్ని అందించంటే 33,675 మందికి పాపులేషన్ నీళ్ళు అందించచ్చు ఒక ఎంజీడీ ద్వారా. 33,000 పాపులేషన్ కు ఒక ఎంజీడీ ద్వారా అందించవచ్చు దాని లెక్క. ఆ విధంగా మంజీరా అనేది మనం కల్పగూర దగ్గర మంజీరా రివర్ లో ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది టేకప్ చేసిరు. అక్కడికి వెళ్ళి పైప్ లైన్ వేసింది మా సిటీకి. అక్కడ నుంచి 45 ఎంజీడీలు వస్తున్నాయి. తర్వాత సింగూరు డ్యామ్ నుంచి కూడా ఫేజ్ 3, 4 అనేది మళ్ళా సింగూరు డ్యామ్ అది కేవలం సిటీ వాటర్ కొరకే నిర్మాణం చేసిరు, అందరూ తెలిసిందే. సింగూరు మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టు అది మంజీరా నీళ్లు అనేది మళ్ళా ఫేజ్ 1 ఫేజ్ 3 ఫేజ్ 4 అనేది మళ్ళా మంజీరా నీళ్లు అక్కడ నుంచి ఒక 75 ఎంజీడీలు తీసుకొస్తారు. తర్వాత దీనికి తెలంగాణ రాకముందే ఇది మన కృష్ణా ఫేజ్ 1, 2, 3 నేను చెప్పిన ప్రకారము 3 ఫేజ్లు ఇంటూ 90 ఎంజీడీలు అంటే 270 ఎంజీడీలు ఇప్పుడు కృష్ణా వాటర్ ద్వారా పైప్ లైన్ ద్వారా తీసుకొస్తారు. తర్వాత ఇంకా ఏంటంటే తెలంగాణ రాకముందే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఒక గోదావరి వాటర్ కంప్లీట్ చేసారు. ఒక 10 టీఎంసీలు తీసుకురావడానికి పైప్ లైన్ కంప్లీట్ చేసారు, వాటర్ సప్లై కనెక్ట్ చేసారు సిటీకి. అది గోదావరి వాటర్లు కేవలము 172 ఎంజీడీలు అంటారు. తర్వాత మా ఇరిగేషన్ లెక్కలో టీఎంసీ లెక్క పెడితే 10 టీఎంసీలు. సరే ఆల్ టుగెదర్ ఇప్పుడు సిటీ వాటర్ కు 602 ఎంజీడీలు ఇప్పుడు నేను చెప్పిన మొత్తం లెక్కలలో కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 3 అని కలుపుకొని ఎల్లంపల్లి తీసుకొచ్చే 10 టీఎంసీలు కలుపుకొని దీన్ని టీఎంసీ లాంగ్వేజ్ చెప్పాలంటే 35 టీఎంసీలే ఇప్పుడు సిటీకి. మరి సిటీకి ఇప్పుడు సప్లై చేస్తుందంటే అప్ టు 602 ఎంజీడీలలో 500 ఎంజీడీలే ఇప్పుడు ఇచ్చేది. 500 ఎంజీడీలే ఇచ్చేది. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ మన కృష్ణా వాటర్ 16.5 35 టీఎంసీలలో 30 టీఎంసీలలో 16.5 టీఎంసీలు అంటే హాఫ్ ఆఫ్ ది సిటీ కృష్ణా వాటర్ మనకు సిటీకి వాటర్ సప్లైని దారి తీస్తుంది, ఆదుకుంటుంది. కృష్ణా 3 ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అది దానిలో క్రమంగా సమ్మర్ లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సమ్మర్ లో లెవెల్ తగ్గినప్పుడు నాగార్జున సార్లో ఆ ఇన్సైడ్ పంపింగ్ చేయాల్సి వస్తుంది డ్యామ్ లో పోయి వీళ్ళకు మెట్రో వాటర్. అది ఎవ్రీ ఇయర్ వస్తుందని ఏం చేసిందంటే కృష్ణా వాటర్ కింద ఎవరైతే సైట్ సెలెక్ట్ దీని ఓన్ సోర్స్ డిసైడ్ చేసారు అప్పుడే
సుంకిశాల దగ్గరకి వెళ్ళి తీసుకోవాలి, 3 ఫేజ్లకు అందియాలనేది సోర్స్ టేకింగ్ సోర్స్ అనేది అప్పుడే డిసైడ్ చేసిరు. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిరు. కాలక్రమం ఏంటంటే ఎస్ఎల్బిసి కెనాల్ 4 పంపులు తయారాగానే దగ్గరనే అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ తయారాగానే అప్పుడు కూడా ఎన్టీ రావు ఇక్కడికి వెళ్ళి అన్నాడు, చంద్రబాబు ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఆంధ్ర అంతా దాట వేసుకుంటూ వచ్చారు. ఎందుకులే సుంకిశాల ఇప్పుడు టేకప్ చేసుడు ఎందుకు, ఇక్కడికి వెళ్ళి ఏంటి అక్కంపల్లి అదే ఇరిగేషన్ కెనాల్ నుంచే ఇరిగేషన్ కి ఇవ్వాల్సిన ఒక పంపు నీళ్ళ ద్వారానే వీళ్ళకి ఒక పంపిస్తే అయిపోతుంది, 4 పంపులలో ఒక పంపు. దానిలో అప్పుడు ఈ మునుగోడు దేవరకొండ ప్రజలు కూడా వాళ్ళకి ఆవేదన ఉండే, మా దగ్గరికి వెళ్ళి సిటీకి నీళ్లు పోతున్నాయి, ఇరిగేషన్ నీళ్లు డ్రింకింగ్ వాటర్ ఒక పంపు నీళ్లు ఇస్తుండ్రు 3 లైన్ల ద్వారా. అరే మాకు ఇరిగేషన్ అంది మునుగోడు ఏరియాలో ఫ్లోరైడ్ ఇవన్నీ దేవరకొండ ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది కదా, మాకు ఇవ్వాలి కదా అని స్థానిక ప్రజలకు ఆ విలేజ్ వెంబడి పైపులు 3 లైన్లు వేసుకపోయింది కృష్ణా వాటర్ పైపులకు. విలేజ్ వెంబడి ఒక బాధ ఉన్నది, అరే సిటీకి నీళ్ళు తీసుకపోతున్నాం మా ఇరిగేషన్ నీళ్లను, ఆ ఇరిగేషన్ నీళ్ళని ఏందో మాకిస్తే మా ఏరియా ఫ్లోరైడ్ ఏరియా బాగుపడుతుంది కదా అన్నట్టు కూడా వాళ్ళకు స్థానిక ప్రజలకు ఒక ఆవేదన ఉంటుంది సామాన్యంగా. ఎందుకంటే సిటీకి ఇస్తారు కాబట్టి, ఇరిగేషన్ కెనాల్ నుంచి ఇస్తారు కాబట్టి, ఇరిగేషన్ కు ఎక్కంపల్లి బ్యాలెన్స్ నుంచి ఇరిగేషన్ కు ఉద్దేశించిన నీళ్లను ఇస్తున్నారు అనేది ఒక బాధ ఉంది. అది ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ లో స్ట్రగుల్ అవుతుంది. దీని కారణంగా ఏంటంటే సుంకేశ్ల ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అది 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పూర్తి అవగాహన ఉంది. అది అప్పుడు కేవలం 300 కోట్లతో వస్తుండే టేకప్ చేస్తే, 2014లో తెలంగాణ రాగానే టేకప్ చేసినట్టుంటే చాలా తక్కువ ఖర్చుతోని కంప్లీట్ అవుతుండే. కేసీఆర్ ఏం చేసినంటే తన బొనంజా ఒకటి పోస్ట్ పక్కకు పెట్టుకుంటాడు ఎప్పటికీ. ఆ బొనంజా అంటే బొనంజా ఇది ఉంచుకోవాలి ఎప్పటికీ. ఆయన ఉంచుకొని బొనంజా పక్కకు పెట్టి సుంకిశాలను టేకప్ చేయకుండా, ఓన్ సోర్స్ ను టేకప్ చేయకుండా మెల్లగా 2022 మొన్న సెకండ్ టర్మ్ లాస్ట్ లో 14 మే 2022 నాడు దీన్ని కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిందంటే మెగా ఇంజనీర్ కు ఇచ్చిండ్రు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కేసీఆర్ కు అనుబంధం ఏందనేది మనం చెప్పవలసిన పని లేదు. ఆయన అక్కడ కనపల్లి పంప్ హౌస్ కూడా ఫెయిల్ అయింది, ఆయన మెగా ఇంజనీర్ కట్టింది అక్కడ 2022లోనే ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినాక కూడా మరి 2022లో మళ్ళా ఇది ఒక 3000 కోట్లకు తీసుకొచ్చేసింది. ఇప్పుడు అప్పుడు 300 కోట్లతో ఏది 2022కి వచ్చే వరకు 300 కోట్లకు నియర్లీ వచ్చింది. సరే వీళ్ళు 2215 కోట్లు అంటారు అనుకో, 2015 కోట్లు ఖచ్చితంగా 3000 కోట్లు దాటుతాయి, 4000 కోట్లు దాటుతుంది. అలా విచిత్రం ఏం లేదు. దీని అనవసరంగా కేసీఆర్ కావాలని మొదట్లో టేకప్ చేయకుండా 2వ దశ చివరిలో 2022లో మేలో టేకప్ చేసి రేటు పెరిగిన తర్వాత ఒక బొనంజా ఆయనకు మెగా ఇంజనీర్ కి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సరే 2020 నుంచి అది వర్క్ ఇంచుమించు ఇప్పుడు 70-80% పూర్తి అయిపోయింది ఇప్పటి వరకు. అంటే తెలంగాణ ఇప్పుడు మొన్నటి ప్రభుత్వం దిగిపోయే వరకు పూర్తి అయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే సేమ్ ఇప్పుడు కన్నపల్లి పంప్ హౌస్ కాడ ఏ పొరపాట్లు అవన్నీ జరిగినాయో అవే పొరపాట్లు ఇక్కడ అన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా ఒక రెగ్యులేటర్ గేట్స్ కానీ తర్వాత రిటైనింగ్ వాల్ కానీ ఏదైనా ఒక ఇంజనీరింగ్ లాంగ్వేజ్ లో స్టెబిలిటీ వర్కౌట్ చేసి చేస్తారు. దాని యొక్క స్టెబిలిటీ వర్ధన్ తట్టుకునే విధంగా ఉంటుందా, ఉండే విధంగా ఏదైనా డిజైన్ చేస్తారు. ఈ రోజు మనం ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు జూలై ఆఖరిలో గేట్లు పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు, జూలై 30-31 నాడు గేట్ ఫిక్స్ చేసిరు. గేట్ ఫిక్స్ చేయగానే అక్కడ ఒక దీనికి రావాల్సిన నీళ్ళు ఒక 3 సొరంగాల ద్వారా రావాలి. ఇప్పుడు ఈ సుంకేశ్ల ఈ పంప్ హౌస్ కు 3 సొరంగాల ద్వారా రావాలి. సుంకేశ్లకు అదే సుంకిశాలకు 3 సొరంగాల ద్వారా నీళ్లు రావాలి నాగాని సార్ నుంచి. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పంపింగ్ చేస్తారు. అయితే ఇక్కడ సర్జిపూలు పంపింగ్ కు సర్జిపూల్కు నీళ్ళు వస్తాయి 3 టనాల ద్వారా. వస్తున్న తర్వాత అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేస్తారు సుంకిశాల నుంచి. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు 31 నాడు అడావిడిగా పనులు చేసిండ్రు, గేట్ పెట్టిండ్రు. గేట్ పెడితే అవి సాగర్లో నీళ్లు పెరిగినాయి. సాగర్లో ఎట్లా నీళ్లు పెరుగుతాయి ఫ్లడ్ వచ్చినప్పుడు? వీళ్ళు చెప్పేది ఏముంది, దాని స్థాయి దానికి నీళ్ళు వస్తూనే ఉంటాయి ఎప్పటికీ. దాని పూర్తి స్థాయి నీళ్ళు ఎప్పుడు నిండుతూనే ఉంటది. అసలు నువ్వు ఆ స్థాయి ఆలోచించే కదా నువ్వు దాని స్టెబిలిటీ వర్కౌట్ చేసి నువ్వు నిర్మాణం చేయాలా? ఎందుకు చేయలేదు నువ్వు నిర్మాణం చేయాల్సిందే కదా. కేవలం ఒక్క సొరంగం నుంచి నీళ్ళు వచ్చి కొట్టుకొస్తేనే నీ యొక్క మొత్తం వాల్ అంతా పోయి లోపల పడ్డది. మీరు విజువల్స్ చూసే ఉంటారు చాలా మంది. విజువల్స్ ఉన్నాయి, నేను కూడా పంపంటే ఉంటా. విజువల్స్ ఉన్నాయి, చూపండి విజువల్స్ చూపండి. కాబట్టి దాని తర్వాత మీ మ్యాప్ కూడా చూపించండి అట్లే. మ్యాప్ చూపిస్తా. మ్యాప్
మ్యాప్ తర్వాత నేను ఫస్ట్ మ్యాప్ చూపిస్తారా, అర్థమవుతుంది, తర్వాత మన విజువల్ చూపిస్తాం. మొదలు విజువల్ చూపించండి, విజువల్ చూపించండి. సరే చూపిస్తున్నాను విజువల్స్. జై హింద్. స్వతంత్రం వచ్చింది పిల్లర్లకు కూడా, గోడలకు కూడా. మెగా మోసం మళ్ళా नीचे गिर गया, टूट गया, गिर रहा है पूरा बिल्कुल। भैया ఎట్లా వస్తుంది చూడు నీళ్లు. వస్తున్నా టనల్ నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నేను సౌండ్ లేకుండా పెట్టినా. అదే ఇప్పుడు ఏంటంటే ఆ టనల్ నుంచి ఒకటే సింగిల్ టనల్ నుంచి నీళ్లు ప్రెషర్ వచ్చేసి మొత్తం ఆ రిటైనింగ్ వాల్, రెగ్యులేటర్ వాల్ ఇది మొత్తం కొలాప్స్ అయింది. మనం క్లియర్ గా విజువల్ వస్తున్నాం కదా, ఎట్లా కొలాప్స్ అవుతుంది దాని స్టెబిలిటీ. మళ్ళీ వస్తారు, వారికి ఇబ్బంది అయింది. ఇది నేను అంతవరకు ప్లే చేస్తాను, మళ్ళీ కనెక్ట్ అవుతారు. ఇది కాంగ్రెస్ నాణ్యత నీళ్లు కమిషన్ ఫుల్ దురపాలనలో ఆగమైన ప్రాజెక్టు. మరి మేడిగడ్డ కాళేశ్వరం ఇంతవరకు ఇంకా కమిషన్ రూపంలోనే, జడ్జి రూపంలోనే ఇంకా అక్కడ. అట్లీస్ట్ సుంకిశాల విషయంలో కాంగ్రెస్ ముందుకు పోతుందా, లేకుంటే అక్కడ ఎట్లయితే కమిషన్ ఏర్పాటు చేసి తాత్సారం చేస్తుందో అదే విధంగా అయిపోతుందా? కాంగ్రెస్ చూపించిందే చూపిస్తా ఉన్నాను. మేడిగడ్డ మరి ఇంతవరకు ఇంకా వన్ మ్యాన్ కమిషన్, మన డబ్బులు చీఫ్ సెక్రటరీస్ కానీ ఇరిగేషన్ సెక్రటరీస్ కానీ ఆ బ్యాంకర్లు కుమ్ముకైన డబ్బు ఎందుకు తెస్తలేదు వాపస్? రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళారు మేడిగడ్డ దగ్గర. మరి ఇప్పుడు సుంకిశాల నాగార్జున సాగర్ మెగా మోసం, అక్కడ కూడా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇక్కడ కూడా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అక్కడ నవైవా అన్ని ఉన్నాయి. ఈ మెగా అని చెప్పి లక్ష్మీనారాయణ గారు ఇంతకుముందు చెప్పారు, మనకు కనెక్ట్ అవుతున్నారు. మెగా మోసం ఈ విధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ వారు చెప్తా ఉన్నారు. 3 సొరంగాల నుంచి, ఒక సొరంగం నుంచి వచ్చిన ప్రెషర్ తట్టుకోలేక టన్నల్ నుంచే పోయింది. ఇంకా మిగతా 3 గాన వచ్చింటే దీని పరిస్థితి ఏంది? ఏ విధంగా వీళ్ళు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నారు తెలుస్తా ఉంది. 2014లో ప్రాజెక్టు కేవలం 300-400 కోట్లు అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎందుకు దీన్ని 2022 వరకు 2200 కోట్లు పైగా, అంటే ఇప్పుడు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు 3000 కోట్లు అవుతుంది. మరి ఇది ప్రాజెక్టును అదే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అదే ఆంధ్రలోకి ఎందుకు అప్పచెప్పిండు? హైదరాబాద్కు తాగడానికి నీళ్లు, తెలంగాణ రాజధానికి తాగడానికి నీళ్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల చేత కేసీఆర్ ఎందుకు పెట్టిండు? వాళ్ళు టెండర్స్ ఏమైనా పిలిచారా, లేకుంటే అదే కాళేశ్వరం లాగా అదే గఫ్లత? The project Sunkishala would have been completed in 300 crores had KCR started it in 2014 for bringing water from Nagarjuna Sagar to Hyderabad. He delayed the project till 2022. Why? And the project estimate went from 300 crores to 2200 crores. Now, even if they want to complete, the project will cross 3000 crores. And that too, he has allotted this project to again Mega Engineering Infrastructure Limited, an Andhra-based company. You have seen how corrupt Mega Engineering Infrastructure Limited is. It has been exposed through electoral bonds. It has given money to BJP, more so BRS, TDP, YSRCP, and even in Congress party. It is public money for public utility. The Prajadhanam,
ప్రజల ఆకాంక్ష మేరకు పారదర్శకంగా జవాబుదారితనంతో ప్రాజెక్టులు కట్టాలా. ఈ విధంగా దే హ్యావ్ 3 tunnels. One tunnel, when water came out, so this is the problem, it washed away the entire retaining wall. So how bad this construction is, how qualityless this construction is, how they have looted money, public money, Mega Engineering Infrastructure Limited, KCR, and it is already almost 1 year, it will be December Congress. Now it is blaming KCR government as they have done corruption in Medigadda, but still that corruption angle going on and on Kaleshwaram. Meanwhile, even on Krishna also the same thing happened. Palamuru Rangareddy lift irrigation scheme, pumps and motors, biggest scam that was unveiled leading to Kaleshwaram. The same Congress government now wants to go ahead with that project. So it is raising doubts. So from 300 crores in 2014, this project was allowed to lapse only to be commissioned in 2022 at a cost of 2,200. Now it may go to 3,000. But you have seen the quality of construction, how Mega Engineering Mega Engineering Infrastructure Limited indulged in corruption through electoral bonds. The same company again is in the news after Kaleshwaram. Here also, that is Kaleshwaram Godavari. Now, Sunkishala, the project which is destined to bring water to Hyderabad permanently. This project has been awarded to MEAL, Mega Engineering Infrastructure Limited. Once again, big mega scam. The retaining wall collapsed with only one tunnel being operational. You need 3 tunnels. What would have happened had 3 tunnels? Just imagine. ఆ 3 సొరంగాల నుంచి కానీ నీళ్లు బయటకు వచ్చింటే మన దుస్థితి పరిస్థితి ఏ విధంగా ఉండదో మీరు ఆలోచన చేయండి. వాటిని కనెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. లక్ష్మీనారాయణ గారు అవాంతరాల పరిస్థితుల్లో సాంకేతిక ఇబ్బందుల వల్ల వారు రాలేకపోయారు. అందుగురించి వారిని ఆడియో ద్వారానైనా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సార్ అది డిస్కనెక్ట్ అయింది. మీరు ఇట్లా ఆడియో ద్వారా చెప్పండి సార్, రికార్డ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను కూడా అది ఆల్మోస్ట్ కూడా మన మేడిగడ్డ ఇక్కడ మేడిగడ్డ కన్నపల్లి ఇక్కడ కూడా అదే పరిస్థితులు జరిగినాయి. వాళ్ళు డిజైన్ స్టెబిలిటీ ప్రాపర్గా స్టెబిలిటీ డిజైన్ వర్కౌట్ చేయకుండా నిర్మాణం చేయడం, అడవులు నిర్మాణం చేయడం, నాణ్యత లేదా మళ్ళీ కారణాల వల్లే అది గేర్షిప్ చేసి మననే గేర్షిప్ చేసి అడవులు కానీ అసలు ఆలోచిస్తుంది. గేర్షిప్ చేస్తారు, ఏం చేస్తారు, చేస్తారు కదా, గేర్షిప్ చేస్తారు. నాలుగు సార్లు వీళ్ళు దాని ప్లస్ దానికి వస్తూనే ఉంటారు. దాని ప్లస్ న్యాయం చేస్తారు కానీ పాటిస్తారు. దాని చేస్తారు అలాంటి వరకు వస్తుంది. ప్రతికి వస్తుంది. ఉత్సాహం అయితే దేశం వచ్చినట్టు మాత్రం వీళ్ళు ఈ విధంగా తిరుగుదల లేదు కదా. ఇదంతా అది ఈ వాహనం తప్ప దేశం వీళ్ళు అన్ని దేశం డిజైన్ చేస్తారు. మరి మరి రావాల్సిన కదా అది అదేనా వీళ్ళు దేశం దేశంలో అదే పడిపోతున్నాయంటే వీళ్ళు సెక్యూరిటీ వర్కౌట్ చేయకుండా నిర్మాణం చేశారు. అందుకే అది నేను విజయవాడ ఎప్పుడో చేయకుండా లేక అది ఒకే తాగి నీళ్ళు వచ్చి సరే నీళ్ళు వీళ్ళు ఇప్పుడు లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎక్స్పెక్ట్ లేదు. మీరు ఇదేం కంప్యూటర్ అయినా మీరు వస్తుంది కదా పొలం నుంచి, మీరు రిలీజ్ చేయడానికి కదా అది పెట్టుకోండి. మీరు ఇళ్లకు కంప్యూటర్కు రిలీజ్ చేయడానికి నిర్మాణం చేసింది. నిర్మాణం చేసి రిలీజ్ చేయడానికి నిర్మాణం చేసిన ఈ డిజైనింగ్ వాళ్ళు ఈ గేట్లు ఎందుకు ఉండాలి కదా, ప్రతిష్టం ఉండాలి కదా, ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి. కాబట్టి ఇది డిజైన్ లోపము, సెక్యూరిటీ వర్కౌట్ లోపము, తర్వాత నాణ్యత లోపము టోటల్ గా ఇప్పుడు మెగా కూడా చదువు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనుకుంటే పల్లెపల్లి ప్రాంతంలో ఇళ్ళకు వెళ్ళండి, తర్వాత మెరుగడ్డ ప్రాజెక్టు అది ఆ విధంగా చూపించండి.
అంటే ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఏం జరుగుతుందంటే కేవలం అంటే కాంగ్రెస్ పబ్లికేషన్ పని టీఆర్ఎస్ అని దీంట్లో వాళ్ళు ఒక పరిమాణంలో వాళ్ళు తీసుకొస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చట్టం తీసుకోవడానికి ఏ విధంగా కాంగ్రెస్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. నేను నిర్మాణం టీఆర్ఎస్ వెళ్ళాలి ఇక్కడ మనం గమనించుకోవాలి. సిటీ వాటర్ అనేది మనకు నాగరికసారి చాలా సమీపంలో మనకు. సిటీ వాటర్ తీసుకొస్తుంది మనకు. సిటీ వాటర్ సప్లై అంటే హైదరాబాద్ సిటీ అనేది కృష్ణా దేశంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న నగరాలు ఇవి. కృష్ణా పరివాహక ప్రాంతంలో నగరాలు కృష్ణాన్ని ఇస్తే రోడ్డు ఏం తీసుకోవడమే మనకు చాలా ఎకనామిక్ గా నీళ్ళు ఇస్తున్నాయి హైదరాబాద్ సిటీకి. ఎందుకంటే ఎంత తేడా అంటే గోదావరి నీళ్ళు డబుల్ కనెక్షన్ తీసుకురావడం. డబుల్ కనెక్షన్ అంటే దాదాపు మీరు ఇచ్చిన మెట్రో ఇచ్చిన లెక్క ప్రకారమే ఒక 1000 లీటర్లకు 25 రూపాయలు ఇచ్చే కృష్ణాకు. అదే గోదావరి నుంచి 1000 లీటర్ల నీళ్ళకు 1 లీటర్ 1000 లీటర్లు అంటారు. అది 1000 లీటర్లకు 45 రూపాయలు అవుతున్నాయి. అంటే డబుల్ కనెక్షన్ అవుతుంది గోదావరి నుంచి నీళ్ళు. గోదావరి నుంచి తీసుకురావడం అనేది ప్రతిపాదన మొన్ననే ఒక మళ్ళీ 15 టీఆర్సీ తీసుకొస్తాం గోదావరి నుంచి అనేది. మొన్ననే ఆయన ఎవరు జీవో విషయం చేసింది. మరి వాళ్ళతో పరిజ్ఞానం ఉండాలి కదా. దగ్గర ఉన్న కృష్ణానికి మనం నీళ్ళు తీసుకురావడం అవసరం. ప్రణాళిక లేదు. డబుల్ క్రాస్ అవుతుంది గోదావరి నుంచి నీళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా గోదావరి నుంచి ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తేనే 45 రూపాయలు అవుతున్నాయి. మరి ఎల్లంపల్లి తర్వాత ఇప్పుడు వేడుగా ఇప్పుడు ఈ మొదటి సార్ రావాలన్నా తమకేజీ రావాలన్నా వేడుగుడికి వెళ్ళేవాడు. అయితే అది కొట్టేస్తాయి అన్నైతే మంచిది. వాళ్ళు డబుల్ క్రాస్ కృష్ణా నుంచే మనకు కృష్ణా వాటర్ కృష్ణా నుంచి నాలుగు సార్లు తీసుకురావచ్చు. కావేరీ సార్లు కూడా ఇప్పటికీ బెదిరిస్తుంది 105 టీఎంసీ. ఇప్పుడు ఇప్పటికి ప్రెజెంట్ లో కృష్ణాకు అంటే 5 20 టీఎంసీగా అందిస్తుంది. అందుకంటే ఏంటి టీఎంసీలో ఇప్పుడు ద్వారా 5 టీఎంసీలు 3 కేజీలు ప్రధానానికి కృష్ణా వాటర్ వస్తుంది. 10 టీఎంసీలో ఎల్లంపల్లి వస్తుంది. 10 టీఎంసీలు 3 టీఎంసీలు అతనే బయట కొట్టి తెలంగాణ ఎల్లపల్లి బయట కూడా ఆయన నియోజకవర్గానికి వీళ్ళు 3 టీఎంసీలు ఆయన తీసుకొస్తున్నారు. మీరు ఒకసారి ఎల్లపల్లి మొదటి వాటర్ వస్తే ఆయన నెక్స్ట్ బయట కనెక్ట్ చేస్తున్నారు నియోజకవర్గం. ఎందుకంటే వచ్చేసి 7 24 టీఎంసీలు వాటర్ సప్లై ఇచ్చింది. అదే కృష్ణా నుంచి మళ్ళీ వేస్తున్నారు. కృష్ణా నుంచి 50 రూపాయల నుంచి కేజీ వాటర్ ఎలాంటి అభ్యర్థి ఉంటాయి, ఎలాంటి పర్మిషన్స్ అభ్యర్థి ఉండదు. ఎందుకంటే స్టోరేజ్ ఇంటిలో ఓడేదో ఆర్థిక లేదు. దానికి కృష్ణాలు కానీ వాడతారు కానీ కృష్ణా దేశంలో వేస్తే కృష్ణా దేశంలో వేసుకుంటే కృష్ణా దేశంలో వేసిన మీద కౌంట్ తీసుకొస్తానికి మనం 100% వాడితే 20% బ్యాంక్ తీసుకున్నాం వాటర్ లెక్కలలో 20% వేసుడు. అదే గోదావరి నీళ్ళు మనం వాడుతుంటే కృష్ణా దేశంలో సిగ్గులు వాళ్ళకు 100% కనెక్ట్ తీసుకుంటాం. కలిపి అంటే మనం కలిపితే 10 టీఎంసీలకు వేస్తారు. ఇదే 10 టీఎంసీ కృష్ణా నుంచి వాడుతున్నాయి 2 టీఎంసీలకు వేస్తారు. అందులో దిగుబడి బట్టాలు చెప్తాం షోర్ ప్రకారం 6 కండిషన్ వచ్చింది. బట్టాలు దిగుబడి వాళ్ళు వాడుతున్న వాటిల్లో 10 టీఎంసీలు వాడుకుంటే 2 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. ఎందుకంటే మనం వాడుతున్న నీళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి నదిలో ఉంటాయి కాబట్టి ఏం ప్లేస్లో స్వయం పరివాహక ప్రాంతంలో ఉన్న నది పరివాహక ప్రాంతం కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ చూడను కృష్ణా పరివాహక ప్రాంతంలో వాళ్ళకంటే 10 టీఎంసీలు వాడుకుంటే 2 టీఎంసీలు 7 టీఎంసీలు వాడరు. ఇంకా ఇండస్ట్రీకి అయితే 100 టీఎంసీలకు వేస్తారు. కాబట్టి ఈ సౌకర్యాలను కూడా మనం ఉపయోగించుకోవాలి. హైదరాబాద్ ఫ్యూచర్ వేసుకోవడానికి 10 టీఎంసీలు 20 టీఎంసీలు అవసరం అనిపిస్తాయి కూడా దాదాపు ఇంపార్టెంట్ చేసుకోవాలి. దగ్గర ఎకానమీ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో విషయాలు ఎక్కడ చేస్తారు, ఇవాళ విషయాలు ఎక్కడ కోసం ఏం చేస్తుంటే సగం కాస్ట్ అవుతుంది. కృష్ణా నీళ్ళ మీద మొదటి చూసుకోవాలంటే అది అవుతుంది. రైట్. వల్ల 5,000 కోట్లు మనం మంజూరు చేసినట్టు స్టూడెంట్ అంటే 5 crores పనిచేసినట్టు మరి ఆయన సెక్షన్ సెక్రటరీ సెక్రటరీ ఇప్పుడు బ్యాంక్ సెక్రటరీ తెలవదా అనేక మంది నేను ఎక్కడ చేస్తున్నా 5,000 కోట్లు 5,000 కోట్లు కూడా మళ్ళా అది ప్రోగ్రెస్ 40% ప్రభుత్వం నిధులిస్తుంది. 60% కాంట్రాక్టర్ నిధులు చెల్లించి ఆయన టర్నింగ్ ప్రొసీజర్ లో టర్నింగ్ అంటే 20,000 30,000 ఇంట్రెస్ట్ ద్వారా
లే అది దానికి వద్దాం మనము లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు మనలకు ఇది లైఫ్ టు లైఫ్ చాలా నీళ్ళు అనేది ప్రధానం. దీన్ని సంక్షేమంలో చేసి ప్రభుత్వం ఏదైనా స్కీములు డ్రింకింగ్ వాటర్ స్కీమ్లని ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టి మెయింటెనెన్స్ మెట్రో వాటర్ చేయాలి. ఈ మెట్రో వాటర్ మెట్రో వాటర్ అప్లికేషన్ మెట్రో వాటర్ బాగుపడి మెయింటెనెన్స్ బాగుపడి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టేసి మెయింటెనెన్స్ సిటీ వాటర్ సామాన్య ప్రజలకు సిటీ వాటర్ అందుబాటులో పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాన్ని ఆలోచించాలి. అదే మళ్ళీ మనం దాని ఆల్టర్నేటివ్ కూడా సుంకిశాలనే కాకుండా లక్ష్మీనారాయణ గారు సుంకిశాలనే కాకుండా మనం జూరాల కూడా అనుకున్నాం ఇంతకుముందు. ఇదే కృష్ణా మీద జూరాల నుంచి ఒక రైట్ డెడ్ స్టోరేజ్ మీరు రైట్ కాబట్టి ఏ సందర్భంలో అయినా ఏ గడువు 4 ఏళ్ళు 2 ఏళ్ళు వర్షాలు లేదు. ఓకే లేదు గోదావరి ఇక్కడ ఫారెస్ట్ లేవు. ఎల్లప్పటి ఎల్లప్పటి ఎందుకు అభిప్రాయం సమస్య వస్తుంది. అలాంటి సౌకర్యం లేవు. ఎల్లప్పటి రైట్ మీ పాయింట్ అర్థమైంది. మనకు సమయం తక్కువ. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు రైట్ లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పింది అర్థమైంది. డెడ్ స్టోరేజ్ నాగార్జున సాగర్ లో 120 TMC ఉంటది కాబట్టి 365 రోజులు కూడా మనం నీళ్లు నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి కోసం తీసుకురావచ్చు. 2 సంవత్సరాలు ఈవెన్ వర్షాలు లేకున్నా కూడా ఆ డెడ్ స్టోరేజ్ నాగార్జున సాగర్ ద్వారా తీసుకురావచ్చు. మీరు అన్నట్టు జూరాల కూడా మనం తదుపరి కూడా తీసుకురావచ్చు. కానీ ఇక్కడ డెడ్ స్టోరేజ్ ఉంది కాబట్టి ఈ ఉన్న వసతిని వాడుకోవాలి. ఆల్రెడీ స్టేజ్ 2 స్టేజ్ 3 అంతా అక్కడ ఉన్నది. ఇప్పుడు 2200 రూపాయలు కమిషన్ చేసి సుంకిశాల ప్రాజెక్ట్ కూడా నిర్మాణంలో ఉంది. కానీ మెగా స్కామ్ వల్ల, నాణ్యత లోపం వల్ల, డిజైన్ లోపం వల్ల, స్టెబిలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ క్వాలిటీ అవన్నీ లేకపోవడం వల్లనే ఇది కూలిపోయింది. ఎట్లయితే మీరు గోదావరి మీద కాళేశ్వరం కూడా చెప్పారు. ఆ కాళేశ్వరం కానీ ఇంకొక ఏదో పంపు చెప్పారు ఇంకోటి కూడా. అక్కడ కూడా మెగా వాళ్ళు ఏది కన్నెపల్లి తర్వాత కాళేశ్వరంలో కూడా ఏ విధమైతే నాణ్యత లేకుండా ఫిడ్ ప్రోకో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా రాజకీయ నాయకులకు మిగతా వాళ్లకు డబ్బులు ఇచ్చే విధంగా ఈ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ 2014లో కేసీఆర్ తెలంగాణ వచ్చిన ఆ రోజే చేపట్టి ఉంటే కేవలం 300 కోట్లతో అయ్యే ఈ సుంకిశాల ప్రాజెక్టు 2022 కానీ ఎండింగ్ అంటే 23కు ఆయన పోయేది టైంలో 2022 డిసెంబర్లో మటుకే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి 2200 రూపాయలు వ్యయాన్ని పెంచడం కేవలం కమిషన్ల కోసమే మళ్ళా చేశాడా? ఏదైతే కాళేశ్వరం మీద మళ్ళీ రీఇంజనీరింగ్ చేశాడో అదే రీఇంజనీరింగ్ ఇక్కడ కాలం ద్వారా రీఇంజనీరింగ్ చేసి సుంకిశాల హైదరాబాద్ గుండెకాయ తెలంగాణకు రాజధాని నీళ్ల విషయంలో కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద తప్పిదం చేసిందా అని లక్ష్మీనారాయణ అడుగుతున్నాడు. మళ్ళీ అదే ప్రాజెక్టు తీసుకుపోయి అక్కడ కన్నపల్లం కాళేశ్వరాన్ని విధ్వంసం నాశనం చేసి క్వాలిటీ లేకుండా కట్టిన మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కే ఈ సుంకిశాల ప్రాజెక్ట్ ఇవ్వడం ద్వారా కేవలం 1 టన్నెల్ నుంచి బయటకు వస్తేనే నీళ్లు మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోవడం, ఇది ఒక మెగా స్కామ్. సుంకిశాల కూడా అదే కాళేశ్వరం మరో కాళేశ్వరం కృష్ణా నదిపై అని, సుంకిశాల మరో కాళేశ్వరం కృష్ణా నదిపై అని చెప్పడం ఈ టైటిల్ ద్వారా ప్రజలను అర్థం చేసుకోవాల్సిందిగా ఈ షో ద్వారా కోరుతా ఉన్నాం. ఇది ప్రజల డబ్బు, పారదర్శకంగా జవాబుదారితనంతోనే ఖర్చు పెట్టాలా, కానీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఆయన కిషోర్ గారు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళా గోదావరి అంటున్నాడు. డెడ్ స్టోరేజ్ అక్కడ లేదు. మీరు ఈ 5,000 కోట్ల రూపాయలు మళ్ళా ప్రజలపై భారం వేయకుండా మీరు ప్రాజెక్టు మీకు తెలుసా, ప్రాజెక్టు డిజైన్ తెలుసా? తెలవకపోతే ఈ కృష్ణా నది మీదనే డెడ్ స్టోరేజ్ నాగార్జున సాగర్లో 120 TMCలు ఉండగా మళ్ళా మీరు అటువైపు ఎందుకు పోతా ఉన్నారు అని లక్ష్మీనారాయణ నందకిషోర్ ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు, ఆయన మున్సిపల్ శాఖ కాబట్టి ఈ అధికారులు చేసేటువంటి తప్పిదాలను మీరు నిరోధించకపోతే బీఆర్ఎస్ ఏదైతే తప్పిదాలు చేసి డబ్బులు వృధా చేసిందో కేవలం పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా
ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడానికి డబ్బును ఉపయోగించుకొని ప్రజలకు ప్రాజెక్టుల ద్వారా శటగోపం పెట్టారో, ఆ ఉపయోగం లేకుండా పోయిందో అదే రీతి ఇక్కడ కూడా కొనసాగుతుందా అనే అనుమానం అందరికి కలుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ అవినీతిపై పోరాటం అన్నారు, కుటుంబ పాలనపై పోరాటం అన్నారు, కుటుంబ పాలన అవినీతిపై పోరాటం అన్నారు, ఇక్కడ అధికారులపై పోరాటం అన్నారు. కాబట్టి పార్లమెంట్ ఇంతకుముందే మాన్సూన్ సెషన్ కూడా అయిపోయింది, బడ్జెట్ సెషన్. మరి వారు ఏం చేస్తారో లక్ష్మీనారాయణ గారు లాస్ట్ మాటగా ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు చర్య తీసుకోవాలి. దీనిలో మన నాయకుల రాజకీయ నాయకులు కేసీఆర్ పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇక్కడ కిచ్చుకోకుండా జరిగినాయి, తర్వాత సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మీద మనం చర్య తీసుకోవాలి. చర్య తీసుకుంటే మంచి పరిస్థితి ఏమైనా వ్యవస్థను మనం జాగ్రత్త వాళ్ళు అవుతాయి. ఇట్లా వదిలిపెట్టుకుంటూ ఏంటంటే ఏమైందంటే వ్యవస్థ ఇంకా పడిపోతుంది. వ్యవస్థ వింటున్నాను, చెప్పండి. వ్యవస్థ కింద మార్గదర్శనం అనేది ఉందండి. మీరు ఇలాంటి తప్పు లేకుండా రాజకీయ నాయకులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, లేకుంటే సంబంధిత ప్రిన్సిపల్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా వాళ్ళకి చర్యలు అవసరమైన అధికారులు కూడా పనులు చేస్తారు. లేకపోతే ఇలాంటి ఏమంటే ఇంకోటి చేసుకుంటారు, ఏమంటే ఇంకోటి తీసుకుంటారు. ఇటువంటి పరిస్థితి చర్యలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేది నేను సందర్భంగా డిమాండ్ చేస్తాను. రాజకీయ నాయకులపై ఎందుకు 300 కోట్లకు పూర్తయ్యే ఈ ప్రాజెక్ట్ను 200 కోట్లకు తెచ్చారు, ఇప్పుడు 3000 కోట్లు అవుతుంది. దీని మారం ఎవరు మోయాలా, ఎందుకు మోయాలా? కేసీఆర్, బీఆర్ఎస్ జవాబు చెప్పాలి. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి ఎందుకు ఇచ్చారు ఈ కాంట్రాక్ట్? మళ్ళీ విధ్వంసం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు? ఆ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ బాధ్యులే. కాబట్టి వీళ్ళపై చర్యలు తీసుకోకపోతే కన్నెపల్లి కాళేశ్వరం మళ్ళీ సుంకిశాల ఇది జరుగుతూనే ఉంటుంది, ప్రజలపై భారం పడుతుంటుంది. కాబట్టి ప్రజలు కూడా మేల్కొనాలా. ఇంత పెద్ద విధ్వంసం మళ్ళా మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ద్వారా కృష్ణానదిపై జరగడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లకి ఎందుకు ఇస్తున్నారు? హైదరాబాదుకు, తెలంగాణకు కావాల్సిన నీటి వనరులను ఆ ప్రాజెక్టులన్నీ తీసుకుపోయి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తున్నారు? కేవలం ఎన్నికల్లో డబ్బులు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారానే ఇస్తున్నారు. కాబట్టే నాణ్యత లేకుండా ప్రాజెక్టులు కుప్పగూలిపోతున్న వేళ ఈరోజు మరో మెగా స్కామ్ సుంకిశాల, మరో కాళేశ్వరం, కృష్ణా నదిపై అని ఈరోజు డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఎవరికి అభ్యంతరం ఉన్నా 9440465339 9440465339కి మీరు ఫోన్ చేసి మీరు ఆధారాలతో నా షోలో పాల్గొనొచ్చు. నేను రెడీ ఉన్నా, మీరు ఎక్కడున్నా కనెక్ట్ చేసి చేయడానికి. ఇదే 9440465339 కూడా గూగుల్ పే, ఫోన్పే ఉన్నది. ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని ద్వారానే, ఆన్లైన్ ద్వారానే మీరు డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్కు సపోర్ట్ చేయవలసిందిగా మరోసారి మనవి. ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్, లక్ష్మీనారాయణ లాంటి వారు అతిథులు రెడీగా ఉన్నారు చర్చించడానికి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోనూ చర్చనే ముఖ్యం. కాబట్టి వీఆర్ రెడీ టు డిబేట్, డిస్కస్. వి మే డిఫర్, but that is the beauty of democracy. That should be as per rule of law, constitution, invoking evidential act. There is no enmity against individuals, nor animosity against any parties or organizations. Anyone welcome to differ with us, but come with evidences. We are ready to host you. Another major scam on Krishna in the form of Kaleshwaram. This is latest Sunkishala for you, the drinking water source for Hyderabad. Now the retaining wall collapsed after only one tunnel started to pump water. What about other 2 tunnels? If 3 tunnels had to work in tandem, what would have happened? A big disaster in the making in the name of drinking water project of Hyderabad. The cost increased from 300 crores in 2014 to 2,200. Now it may be more than 3,000 by KCR BRS government in 2022. Why did they wait? Now who is going to take this responsibility? This is for